నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. మన జీవితంలో కోల్పోయిన వాటిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఆలోచనలతో పడుకునే కళ్ళకి అలారం అవసరం లేదు. బరువు బాధ్యతలే నిద్ర లేపుతాయి. ఇతరులు మనతో మాట్లాడే మాటలు అభిమానమా వెటకారమా గమనించాలి. ఆ తర్వాత వాళ్ళతో ఎంత దూరం ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. జీవితంలో వేగం మనిషికే ఉంటుంది, కాలానికి ఉండదు. అది సాపిగా సాగిపోతుంది. గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. ఎక్కువ అడుక్కుంటే అలుసైపోతావు, ఎక్కువ మాట్లాడితే చులకనైపోతాం. అందుకే కుదిరినంత మౌనమే మంచిది. భయం బాధ్యతల వల్ల పుట్టాలి, ఎదుటోడి బలాన్ని చూసి కాదు. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు. అప్పు లేని జీవితాన్ని గడపాలి అనేదే ఒక మధ్యతరగతి వాడి మొదటి కల. కానీ అప్పులే చాలా జీవితాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలం, కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము. ప్రతి గాయం ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. ప్రతి అనుభవం ఒక గమ్యాన్ని చేరుస్తుంది. మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. నిజం చెప్పి బాధ పెట్టినా మంచిదే, కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు. ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంత వరకే దగ్గరగా ఉంటుంది. మనుషులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది. బద్ధకం నీ లక్ష్యాన్ని చంపుతుంది. గర్వం నీ ఎదుగుదలను ఆపుతుంది. భయం నీ కలల్ని చంపుతుంది. కోపం నీ జ్ఞానాన్ని చంపుతుంది. అవమానం నీ నమ్మకాన్ని చంపుతుంది. నీ జీవితం ఒకరి చేతిలో ఆట బొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా, బాధైనా నష్టమైనా కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. నిన్ను నమ్మి నీ స్నేహితుడు నీతో చెప్పిన రహస్యం నువ్వు మరొకరికి చెప్పినప్పుడు ఆ స్నేహం మరణించినట్టే. మృత్యువు ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువుకు కావలసింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఇద్దరిని మాత్రం మర్చిపోకూడదు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని, బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని. ఒకప్పుడు ఎవరి దగ్గర గడియారం ఉండేది కాదు, కానీ కావాల్సినంత సమయం ఉండేది. ఇప్పుడు అందరి దగ్గర గడియారాలు ఉన్నాయి, కానీ సమయమే ఉండట్లేదు. జీవితం నాశనం కావడానికి తప్పులే చేయనవసరం లేదు. తప్పుడు మనుషులను నమ్మినా చాలు. ఆయుధం వల్ల కలిగే గాయం కంటే ఆ ఆయుధం ఎవరి చేతిలో ఉందన్న విషయం తెలిస్తేనే ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. అందంగా ఉండడం అంటే మనకు నచ్చినట్లు ఉండడం, కానీ ఎదుటివాడికి నచ్చేలా ఉండడం కాదు. కష్టాన్ని చూసి వెనకడుగు వేసే వారికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళే వారికి అవకాశం కనిపిస్తుంది. నువ్వు సహాయం చేసినోడు నీకు శత్రువు అవుతాడు. నువ్వు నమ్మినోడు నీకు వెన్నుపోటు పొడుస్తాడు. అప్పు అనేది లేని రోజున అర్ధాకలితో పడుకున్న ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అహంకారానికి ఆలోచన ఉండదు, గర్వానికి బాధ్యత ఉండదు, నిర్లక్ష్యానికి రెండూ ఉండవు. తొక్కేయడానికి 100 మంది ఉన్నా రక్షించడానికి ఒకరు ఉంటారు. అదే నువ్వు నమ్మిన ధర్మం. మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి దారి ఇచ్చేయాలి. నమ్మి ఉన్న వారికి ప్రాణం ఇచ్చేయాలి. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు మిత్రమా. తనను గూర్చి తనకే తెలియని వాడు అజ్ఞాని, తెలిసిన వాడే జ్ఞాని. మనకి 2 చెవులు 1 నోరు ఉన్నాయి అంటే మాట్లాడే దానికన్నా రెట్టింపు వినమని అర్థం. గెలవాలన్న స్ఫూర్తితో పోరాడు. ఓడిన బాధను తట్టుకోగలవు. ఎలాగైనా గెలవాలనే అహంతో పోరాడకు. ఓటమి పాలైపోతే తట్టుకోలేవు. ఏ వస్తువైనా ఏ బంధమైనా 2 సార్లు మాత్రమే అందంగా కనిపిస్తాయి. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. 10 మంది కూర్చున్న చోట మనం వెళ్ళి కూర్చుంటే అది మర్యాద. మనం కూర్చున్న చోట 10 మంది వచ్చి కూర్చుంటే అది అభిమానం. చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ అది చెయ్యి జారాకే తెలుస్తుంది. అది వస్తువైనా, స్నేహమైనా, ప్రేమైనా. ఆత్మాభిమానం కన్నా విలువైనది ఏదీ లేదు. ఎన్ని కష్టాలొచ్చినా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దు. నీ విలువలే నీకు రక్ష. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. Please subscribe our YouTube channel and thank you for watching video.